హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో షార్ట్ బాహుబలి హ్యాండ్ అండి. ఇది ఒక 5.5 ఇంచుల హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. చాలా చిన్న పీస్ అండి, ఇది బ్లౌజ్ పీసు. చిన్న సైజుకు పాపకి కూడా ఇది హ్యాండ్కి జాయింట్ అయితే పడుతుంది చంక దగ్గర. నేనైతే ఫస్ట్ జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. పైన పఫ్కి నేను లైనింగ్ అయితే పెట్టట్లేదు, డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్తోనే నేను పఫ్ అయితే రెడీ చేస్తున్నాను. కింద వచ్చే బార్డర్కి మాత్రం లైనింగ్ పెట్టానండి. సెల్ఫ్ కలర్లో ఉన్నాయండి రెండు. పైన బార్డర్, కింద బార్డరు, పైన పఫ్. నేను కింద బార్డర్కి లేస్ వేస్తున్నాను కొంచెం లుక్ రావడానికండి. ఇప్పుడు నేను చంక బట్టలు అయితే రెడీ చేసుకున్నాం కదా, పైన పఫ్ అయితే రెడీ అయింది. ఇది కింద బార్డర్ పీస్ అండి. ఈ బార్డరు నేను ఒక 2 ఇంచుల వెడల్పుతోనైతే బార్డర్ తీసుకున్నాను. హ్యాండ్ లూజు ఒక 6.5 ఇంచులే ఉందండి, సరిపోతుంది మన ఖర్చుతోటి. ఇది పైన పఫ్ హ్యాండ్ అండి. దీనికి కింద మెజరు 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులకు హ్యాండ్ తీసి పైన పఫ్ కోసమని 3 ఇంచుల వరకు అయితే పఫ్ పెట్టాను. చిన్న పాప కదా, పఫ్ బాగా రావడానికని 3 ఇంచులు తీసుకున్నానండి. కచ్చకలు పెట్టుకున్నాను కదా, ఈ కచ్చకలు పెట్టే చోట ఆ చివరి నుండి ఈ చివరికి ఇట్లా ఆపోజిట్లో ఫ్రిల్స్ తీస్తాను. కింద కూడా మనం పైన ఇచ్చిన నుండి కింద కూడా స్ట్రేట్గా అదే వరుసలో ఫ్రిల్స్ అయితే ఇవ్వాలండి. చూడండి, ఇక్కడ నేను కచ్చకాలు పెట్టుకుంటున్నాను కదా, పైన ఒక డైరెక్షన్లో ఫ్రిల్స్ ఇస్తే కింద ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అయితే ఇవ్వాలండి. అప్పుడు పఫ్ అనేది చాలా బాగా పైకి లేచినట్టు వస్తుంది, చాలా బాగుంటుందండి హ్యాండ్. మామూలుగా శారీస్ పైకి అయితే పఫ్కి శారీ కలరు, కింద బార్డర్కి బ్లౌజ్ పీస్ కలరు వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా లుక్గా ఉంటుంది. ఫుల్ హ్యాండే కాకుండా ఈ విధంగా షార్ట్ హ్యాండ్ కూడా ట్రై చేయండి మీరు. మీకు ఏ విధంగా చాలా బాగా లుక్తో ఉంటుందండి. డైలీ వేర్ శారీస్కైనా ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా ఈజీగా అర్థం కావాలని మీకు చెప్తున్నాను. డైలీ వేర్ శారీస్ కూడా చాలా బాగా పెట్టుకోవచ్చండి ఇవి. పైన ఫ్రిల్స్ పెట్టడం అయిపోయింది కదా, కింద పైన పెట్టేసాము. ఇప్పుడు లైనింగ్ అనేది ఫ్రిల్స్ పైన పెట్టి అపోజిట్లో పెట్టి నేను స్టిచ్ అయితే వేశాను. ఈ స్టిచ్ అనేది వేసిన తర్వాత మనం వేసిన లైనింగ్ క్లాత్ను ఇట్లా ముందు భాగానికి అనుకొని మళ్ళీ ఇంకో స్టాప్ స్టిచ్ అనేది వేయాలండి. ఇప్పుడు అయిపోయింది. చూడండి, నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ రెడీ చేశాను కదా, దాని కొలత అంతే రావాలి కదండి. 2 హ్యాండ్స్ నేను కొలుచుకొని కొంచెం ఎక్స్ట్రా ఖర్చులకి క్లాత్ అయితే ఉంచుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మలుపుకొని నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూడండి, హ్యాండ్ లోడింగ్ పద్ధతిలో పైన ఫ్రిల్స్ అనేవి బయటకు కనపడకుండా ఎంత బాగా రెడీ అయిందో. మీలో ఎవరైనా ఈ హ్యాండ్ డిజైను కొత్త బిగినర్స్కి రాదు కదండి, వాళ్ళకు ఈ మోడల్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను కింద పైన సెల్ఫ్ డిజైన్లో ఉంది అనేసి నేను కింద ఉన్న బార్డర్కి ఈ విధంగా లేసి వేస్తున్నాను కొంచెం లుక్ రావడానికండి. ఇది చాలా చిన్న పాపదండి బ్లౌజు. లెహెంగా ఎంబట వచ్చిన రెడీమేడ్ లెహెంగా ఎంబట వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. చాలా చిన్నగా అయితే బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. అయినా నేను దీనికి చిన్న పఫ్ ఇచ్చి ఈ విధంగా మోడల్ రెడీ చేశానండి. బ్యాక్ బోట్ నెక్ పెట్టాను. బ్లౌజ్ అయితే పాపకి చాలా బాగా కుదిరిందండి. ఈ మోడల్ చాలా బాగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డైలీ వేర్ శారీస్కైనా పెట్టుకోవచ్చు. మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరో డిజైన్ బ్లౌజ్తో మీ ముందు